ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. టీవీఎస్ స్కూటీ జస్ట్ ఈ వెహికల్ ఏదైతే ఉందో బ్లూ కలర్ వెహికల్ చాలామంది కాల్స్ చేయడం అయితే జరిగింది. సార్ మీరు ఇంకా వెహికల్ అనేది స్టేటస్లోనే పెడుతున్నారు, అది సేల్ చేసినట్టు ఇప్పటివరకు ఒక్క వీడియో కానీ లేకపోతే ఏమి రిలీజ్ చేయలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, లేకపోతే రేటు దగ్గర ఏదైనా మాట్లాడాలి అంటే మీరు ఎంతగా అనుకుంటున్నారో చెప్పండి, దానిపైన ఒక 1000 ఎక్స్ట్రానే ఇస్తాము, మాకు ఇచ్చేలా చూడండి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళు కూడా కావాలని మీరు ఇవ్వట్లేదా, లేకపోతే ఎక్స్ట్రా వస్తూ అమ్ముకోవాలని చూస్తున్నారా, ఆ ఎక్స్ట్రా ఇచ్చేదేదో మేమే ఇస్తాం మాకు చెప్పండి అని అడగడం అయితే జరిగింది. కానీ 3 రోజుల కిందటే ఈ వెహికల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ ముందే చేసేశారు. 10,000 అడ్వాన్స్ అనేది ముందే కొట్టేశారు. కాబట్టి ఆ వెహికల్ మేము అలా ఉంచడం జరిగింది. ఈరోజు ఆయన మండే ఏదైతే ఉందో నేను వస్తానండి, మండే వచ్చి నేను డెఫినెట్గా వెహికల్ అయితే తీసుకుంటాను అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మండే ఆయనకి వెహికల్ అయితే టీవీఎస్ జస్ట్ ఈ వెహికల్ని డెలివరీ ఇవ్వడం అయితే జరిగింది. తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కస్టమర్ అయితే. ఎందుకంటే ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది ఎలా మాట్లాడుతున్నారు అనేది ఆయనకు తెలిసి ఈ వెహికల్ ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా మనం ఇవ్వకుండా ఆయనకే ఉంచాం కాబట్టి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ వెహికల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అని ఆ కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవడం అయితే జరిగింది. అంటే ఒక్కసారి ఏ వెహికల్కి అయినా సరే ఒక కస్టమర్కి నచ్చి వెహికల్కి అడ్వాన్స్ కొట్టారు అంటే ఆ కస్టమర్ తీసుకువెళ్ళేదాకా కూడా ఆ వెహికల్ మేము మరొకరికైతే ఇవ్వము అనేదానికి ఇది ఒక నిదర్శనంగా మిగిలిపోయింది.